వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. శాసనసభ్యులు నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో పంట పిచికారీ డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు ఏంటో తెలుసుకుని 1 ఎకరాకు మామూలుగా పురుగుల మందు పిచికారీ చేయాలంటే దాదాపు రోజు సమయం తీసుకుంటుందని, అదే పనిని డ్రోన్ నిమిషాలలో పూర్తి చేస్తుందని తెలిపారు. తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని, అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని, వారికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు. అంటే ఇవన్నీ సలితంగా మ్యాపింగ్ ఇచ్చుకుంటే ఇక చేనులో తిరుగుతూ ఉంటుంది సార్. ఇక చేను దాటి బయటకు వెళ్ళదు, చేను లోపల తిరగదు. ఖచ్చితంగా గట్టు మీద పాయింట్ పెట్టుకుంటే పాయింట్ దాకా కనిపిస్తాం. సెన్సార్స్ కూడా ఉన్నాయి సార్. ఏదైనా స్తంభం వచ్చినా ఏదైనా వచ్చినా ఆటోమేటిక్ గా అక్కడ ఆగిపోతుంది. మనం దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పాలి. డ్రోన్ ఓపెనింగ్ కార్యక్రమం మరియు మహిళా శక్తి గ్రూపులకు ఈ యొక్క వెజిటేబుల్స్ యొక్క మొక్కలు అనేది సీడ్స్ రూపంలో ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. ఈ సీడ్స్ అనేవి ఎవరి పెరట్లో వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి, ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా వాళ్ళ పెరట్లోనే పడితే ఒక మంచి పోషణలో అవి పెంచుకోగలిగితే మన ఇంటికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల పౌష్టికాహారం పెంపొంది ఆ కుటుంబం సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మహిళా శక్తి గ్రూపులన్నింటినీ కూడా కోరుతా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ 1% కూడా చెడు అనేది జరగదు. దీన్ని కాకపోతే మనం పెంచుకోవటమే దాంట్లో ఉన్నటువంటి ఏకైక పని. దాన్ని కూడా మనం సక్రమంగా పెంచుకోగలిగితే మనకు 1 సంవత్సరానికి సరిపడ కూరగాయలు మనం ఇంకా కొనుక్కొని మార్కెట్లో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు. అన్ని రకాలైనటువంటి కూరగాయలు అంటే తోటకూర కావచ్చు, పండ్లు, గోంగూర కావచ్చు, ఇలా తోటకూరలు మొత్తం బెండ, బీర, సొర, కాకర, గోరుచిక్కుడు, ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా మన ఇంట్లోనే పండించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు కల్పించినందుకు ప్రభుత్వానికి మనం అందరం మన మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఓపెనింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఈ డ్రోన్ అనేది నన్ను అడిగితే ఒక రకంగా రైతులకు సంజీవని లాంటిది. రైతు ఒక రోజుల్లో 1 ఎకరా మందు కొట్టుకోవాలంటే 1 రోజుల్లో కష్టపడాలి. 4 ఎకరాలు కొట్టుకోవాలంటే 1 వారం తిరిగి 1 వారం కొట్టుకోవాలి. ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు. రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడుతా ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 9,80,000 నుంచి దగ్గర 16 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు 80% సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది, కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి 1 గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ పిచికారీ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తా ఉన్నాయి. 1 డేలోనే రైతును నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇటువంటిది రైతు అప్రమత్తమే ఎంబడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు కొట్టేసి
ఆ యొక్క మందు పురుగుల్ని చంపి ఆ రైతును కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది. దీనివల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం. రేపు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి 20,000 రూపాయలలో మొదటి విడతగా 7,000 రూపాయలు రేపు అకౌంట్ లో వేయబోతా ఉన్నాం. రేపు 2వ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు 46 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.